లేకపోతే పులివెందుల, ఒంటిమిట్ట ఈ రెండు జడ్పీ స్థానాలకు ఎన్నికలు మరి దాదాపుగా ముగింపు దశకు వచ్చేసింది పోలింగ్ కూడా. మరి ఈ రెండు పులివెందుల జెడ్పీటీసీ సంబంధించి మరి పులివెందుల ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఒంటిమిట్ట రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. సో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీగా మరి మిథున్ రెడ్డి ఉన్నారు. సో అంటే ఈ రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలు. ముఖ్యంగా చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పుకోవాలి. సో మరి ఈ రెండు నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి మరి గత వారం రోజుల నుంచి కూడా మరి పెద్ద ఎత్తున మరి నియోజకవర్గాలకు సంబంధించి గెలుపు కోసం మరి ఇరు పార్టీలు తెలుగుదేశం కూటమి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మరి ప్రచారాలు కూడా చేశాయి. అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించిన నేతలు మరి రెండు ప్రాంతాల్లో గెలుపు కోసం పోరాటం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలు మరి ఎమ్మెల్యేలుగా వైసీపీ నేతలు ఉన్నారు. అందులో ఒకటి పులివెందులు అంటే రాజశేఖర రెడ్డి గారి కంచుకోటగా ఉంది. 1978 నుంచి కూడా ఆ కుటుంబానికి సంబంధించి 75 నుంచి నేటి వరకు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు, ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ విజయలక్ష్మి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళే 78 నుంచి కూడా మరి ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వస్తున్నారు. కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక కనుక తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిష్టతను ఖచ్చితంగా తగ్గించినట్లు అవుతుంది. ఒక ఇండికేషన్ కూడా రాష్ట్ర ప్రజల్లోకి వెళ్తుంది. పులివెందుల జగన్మోహన్ రెడ్డి కోటను కూడా బద్దలు కొట్టామనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఇచ్చినట్టు అవుతుందని చెప్పేసి అయితే తెలుగుదేశం చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు తీసుకుందనే చెప్పుకోవచ్చు. సో ఇకపోతే ఇరు పార్టీల ముఖ్య నేతలందరినీ కూడా పోలీసులు చాలా వరకు హౌస్ అరెస్టులు చేశారు. సాక్షాత్తు ఇటు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మరి రామ్ గోపాల్ రెడ్డి గారిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వైసీపీకి చెందినటువంటి మరి ముఖ్యమైనటువంటి నాయకుల్ని, అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేసిన పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా మరి పులివెందుల, ఒంటిమిట్ట ఈ రెండు ప్రాంతాల్లో కూడా మరి ఒక ఉద్రిక్తత వాతావరణం నెలకొందని అయితే చెప్పుకోవచ్చు. ఇరు పార్టీల మధ్య ఒక ఘర్షణ వాతావరణం కూడా చోటు చేసుకుంది. ప్రత్యేకంగా పులివెందుల, అదేవిధంగా ఒంటిమిట్టలోని కొన్ని గ్రామాల్లో అయితే బాహాబాహికి మరి ఘర్షణకు కూడా దిగినటువంటి పరిస్థితి ఉంది. సో మా దగ్గర ఓటర్ స్లిప్పులు లాక్కున్నారని వైసీపీ అంటుంది, టీడీపీ నేతలు అంటున్నారు. అంటే ఒక యుద్ధ వాతావరణమే కనిపించిందని అయితే చెప్పుకోవాలి. 2024 ఎన్నికల సమయంలో మరి సార్వత్రిక ఎన్నికలప్పుడు ఏ స్థాయి ఒక వాతావరణం అయితే అక్కడ క్రియేట్ అయిందో అదే స్థాయి వాతావరణం ఇప్పుడు ఈ రెండు జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి అదే వాతావరణం క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ పులివెందుల జెడ్పీటీసీకి సంబంధించి దాదాపు 11,000 మంది ఓటర్లు మరి ఈ జెడ్పీ స్థానం కింద ఉన్నారు. అదేవిధంగా ఒంటిమిట్ట సంబంధించి దాదాపు 20,000 మంది ఓటర్లు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. సో ఇక పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీ స్థానాలలో గెలుపు ధీమాతోటి తెలుగుదేశం ఉంది, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ఉంది. తమ కంచుకోటల్ని కదిలించడం ఎవరి తరం కాదంటూ వైఎస్ఆర్సీపీ చాలా ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్, గెలుపు ఎవరిది? ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మనతో జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణాని గారు, రాజకీయ విశ్లేషకులు, మనతో జూమ్కల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రామ్ గోపాల్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ, పులివెందుల నుంచి మరికొద్దిసేపట్లో వారు కూడా మనతో జూమ్కల్లో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీకు కృష్ణాజలి గారికి, చూస్తున్న వీక్షకులకు, రామ్ గోపాల్ రెడ్డి రాబోయే వాళ్ళందరికీ సార్ ఏంటి, ఎలా జరిగింది, అంటే దాదాపు ముగింపు దశకు వచ్చేసింది పోలింగ్ కూడా. సో ప్రశాంతంగా జరిగిందా లేదా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందా? ఇరు పార్టీల నాయకుల్ని పోలీసులు చాలా వరకు ముందస్తు అరెస్టులు చేసి చాలా పటిష్టమైనటువంటి ఒక బందోబస్తుని, భద్రతని ఏర్పాటు చేయాలనే ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నారు. ఏమంటారు? మీకు సరైన సమాచారం అన్నా లేకుండా ఉండాలా, లేక మీకు చెప్పిన విధానం అన్నా తప్పు ఉండాలా? ఎందుకంటే అక్కడ పటిష్టంగా పెట్టినారు పోలీసులు. దేనికోసం పోలీసులు పటిష్టంగా పెట్టినారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంచడానికి పెట్టారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రానికుండా చేయడానికి పెట్టారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కట్టెలు లేకపోతే లాఠీలు ఇచ్చి దౌర్జన్యం చేయడానికి పెట్టారు. తెలుగుదేశం పార్టీలు ఇతర ప్రాంతాల నుండి తీసుకొచ్చుకున్నటువంటి రౌడీలకు సపోర్ట్ గా పెట్టారు. ఈ రౌడీలందరూ పోయి క్యూ లైన్ లో నిలబడితే అసలైన ఓటర్ ఆడికి వచ్చినప్పుడు నీ ఓటు లేదు, అయిపోయింది, సించేసినారు పోండి అంటే
లేదు నాదే ఓటు సార్ అని పోలీసుల దగ్గరికి పోతే, కాదు పని మీరు కాదు కదా, మీరు ఎందుకు వచ్చిన వీడికి మిమ్మల్ని కేసు పెడతామని స్థానికంగా ఓటర్ను కూడా బయటికి పంపించడానికి మాత్రమే పోలీసులు ఉపయోగించినారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి మీరు అంటున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను ఇద్దరిని ముఖ్యమైన నాయకులను అరెస్ట్ చేసినారని. ముఖ్యమైన నాయకులు ఎవరు కాదు, కేవలం అవినాష్ రెడ్డి గారు మాత్రమే ఆ ప్రాంతానికి ముఖ్యమైన నాయకుడు. రామ్ గోపాల్ రెడ్డికి బీటెక్ రవికి ఇద్దరికి సరిపోదు. అక్కడ సరిపోనప్పుడు ఏం జరుగుతుందంటే, బీటెక్ రవి ఇక్కడ ఇతను ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని బీటెక్ రవి అనుకుంటారు. రామ్ గోపాల్ రెడ్డి ఏమనుకుంటే, ఈడు ఓడిపోతే మంచిదిరా స్వామి, నేను లేకుండా పోయి బయట ఉంటే మేలు, లేదంటే నా మీద లోకేష్ గారు కంప్లైంట్ చేస్తారని రామ్ గోపాల్ రెడ్డి గారు అనుకుంటారు. కాబట్టి వాళ్ళ అరెస్ట్ కింద లెక్కలేక కాదు, అది మాది అరెస్ట్ కింద లెక్క. అదే విధంగా మా నాయకుల అరెస్ట్ కింద లెక్క. మా నాయకుల మీద దాడులు చేసినారు. ప్రతిష్టాత్మకంగా మేము కాదు, మేము ఆల్రెడీ మా క్యాండిడేట్ చనిపోయినాడు. చనిపోయిన తర్వాత మేము పోటీ చేసినాం. మోహన్ రెడ్డి గారు స్లోగా మాట్లాడండి. మీ వాయిస్ బాగా కట్ అవుతా ఉంది, స్లోగా మాట్లాడండి. మీ దగ్గర సిగ్నల్ వీక్ గా ఉన్నట్టుంది. వినిపిస్తుందా మోహన్ రెడ్డి గారు? నా వాయిస్ వినిపిస్తుందా ఇప్పుడు మీకు? మళ్ళీ వస్తాను, మీ దగ్గరికి మళ్ళీ వస్తాను సార్. ఈ లోపు కృష్ణాలి గారితో మాట్లాడదాం. కృష్ణాలి గారు నమస్తే అండి. బ్రహ్మనాయుడు గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. సో ఉదయం నుంచి మీరు కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ సరళని వైఖరిని చూస్తామన్నారు. సో అంటే పార్టీ నేతలు, ఇరు పార్టీల నేతలు కూడా మా మీద వారు దౌర్జన్యం చేస్తున్నారంటే మా మీద వారు దౌర్జన్యం చేస్తున్నారు. వైసీపీ మీద చెప్తుంది, వైసీపీ టీడీపీ మీద చెప్తా ఉంది. సో వైసీపీ నేతలు పోలీసుల్ని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీని కార్యకర్తల్ని, నాయకులను అణిచివేసి ఎలక్షన్ చేస్తారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఏంటి కృష్ణారెడ్డి గారు? బ్రహ్మనాయుడు గారు 10 రోజుల నుంచి మొత్తం పులివెందల, అదే విధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రధానంగా తెలుగుదేశము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవేదో అసలు అసెంబ్లీ ఎన్నికలు అన్నట్టుగా, ఈ రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయిస్తాయి అన్నట్టుగా వాళ్ళు ఒక చావో రేవో అన్నట్టు చేశారు. అయితే వాళ్ళ పార్టీలకు అంత ప్రాధాన్యత ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇది రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి అంశం కూడా కాదు. అలాగని రాయలసీమ ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారం కూడా కానే కాదు. ఇప్పుడు కేవలము 2 జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి దాని మీద వెళ్ళబోయే ముందుగా ఈ రోజు ఉన్నటువంటి స్థితి ఏంటి, ఇప్పుడు వరకు జరిగిన పరిణామాలు ఒకటి, ఈ రోజున జరిగినటువంటి పోలింగ్ సరళి తర్వాత వాస్తవంగా నాకున్నటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ ఫలితాలకు సంబంధించినటువంటి క్లారిటీ ఉందండి నా దగ్గర. ఫలితాలకు సంబంధించిన క్లారిటీ నా దగ్గర ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేటువంటి అంశాల మీద ఒక క్లారిటీ ఉంది. రైట్ రాంగ్ అవ్వచ్చు. చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి సార్. నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని నేను చెప్తున్నాను. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పులివెందలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ దాని మీద బాగా సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే 10 రోజుల నుంచి ఒక ప్రయత్నం అయితే చేశారు, గట్టి పోటీ ఇవ్వడానికి చేసినటువంటి ప్రయత్నం. కానీ ఈ రోజు ఉదయానికి వచ్చేసరికల్లా, పోలింగ్ సమయానికల్లా కూడా పులివెందల జెడ్పీటీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెల్ల జెండా ఎత్తింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, దీనికి రీజన్స్ కూడా ఉంటే ఉండొచ్చు, నేను కాదనటం వల్ల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు కూడా పోలింగ్ బూత్ లోకి ఏజెంట్లుగా వచ్చేటువంటి పరిస్థితి ఉదయానికి లేదు. అంటే పోలింగ్ బూత్ లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లే లేనటువంటి పరిస్థితి పులివెందల జెడ్పీటీసీ పరిధిలో ఈ రోజున ఉంది అని అంటే, ఇక ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మీరు ఊహించుకోవచ్చు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ ఒకటి కృష్ణారెడ్డి గారు, ఏజెంట్లే లేని పరిస్థితి వచ్చిందంటే ఏజెంట్లు రావటానికి నిరాకరించారా, ఏజెంట్లను ఎవరన్నా భయభ్రాంతులు గురి చేసి రానీయకుండా చేశారా, లేకపోతే ప్రలోభ పెట్టారా, ఏంటి? ఇది 2 రకాల అంశాలు ఉన్నాయండి. ఈ 10 రోజుల పరిణామ క్రమంలో తెలుగుదేశము అదే విధంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని, అధికార వ్యవస్థను ఉపయోగించుకొని, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి అందరినీ కూడా ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం అయితే సీరియస్ గా జరిగింది. అయితే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో నుంచునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా ఎంతో కొంత భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే తెర వెనక ఇంకొక జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే,
2024 ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో క్షేత్రస్థాయిలో, ఆ జెడ్పీటీసీ పరిధిలో, పులివెందల పరిధిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో అవినాష్ రెడ్డి మీద ఉన్నారు. అవినాష్ రెడ్డి యొక్క వ్యవహార శైలి, అదే విధంగా అవినాష్ రెడ్డి యొక్క పిఏ రాఘవరెడ్డి అనుకుంటాడు, ఆయన వ్యవహార శైలి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకుల్ని విస్మరించటమో పట్టించుకోకపోవటమో అనేటువంటి అంశాలు. దీనికి అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరైతే పనిచేశారో వాళ్ళకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు పెండింగ్ ఉండటం, ఇలాంటి అన్నిటికీ సంబంధించి క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీ మీద ప్రస్తుతం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. దీనివల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంత సీరియస్ గా దాన్ని తీసుకొని వాళ్ళు ఎన్నికలకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా పోటాపోటీగా వెళ్ళి అక్కడేదో పని చేస్తే ఆ అదనంగా కేసులు, కొట్లాటలు వీటిని మళ్ళీ ఎక్కడేదో తీసుకుంటాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని అనేటువంటి అంశాలు వచ్చినాయి. అందుకోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 రకాల దెబ్బలు తగిలినాయి. గోడ దెబ్బ, చెంప దెబ్బ అంటారు కదా. ఇటు క్షేత్రస్థాయిలో వాళ్ళ నాయకుల నుంచి నిరసన, వాళ్ళ సహాయ నిరాకరణ వచ్చింది. తెలుగుదేశం పార్టీ బలంగా అక్కడ నిలబడ్డటువంటి పరిస్థితి, అధికార యంత్రాంగం కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి క్లియర్ కట్ గా పులివెందల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడు అనేటువంటిది ఒక సమాచారం. అంటే ఇప్పుడు గెలిచాడు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి కోటకి బీటలు పడ్డాయని అనుకోవాలా సార్? ఇక్కడ ఒక అంశం అండి, నేను అందుకని జగన్మోహన్ రెడ్డి అయితే ఈ విషయంలో పూర్తిగా ఆయన నిండా ఇదేదో ప్రెస్టేజియస్ గా తీసుకొని తను ఇక్కడ గెలవాలి జెడ్పీటీసీ అనేటువంటి విధంగా ఆయన ఏమో బయటపడలేదు. అవినాష్ రెడ్డినే ముందు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఫోన్ లో మాట్లాడాడు అన్నాడు కానీ ఎంతవరకు తెలియదు. ఫోన్ లో మాట్లాడుంటే మాట్లాడొచ్చు, ఎమ్మెల్యే ముఖ్యమైన నాయకులు, మండల స్థాయి నాయకులతో మాట్లాడి ఉండొచ్చు. ఉండొచ్చు. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఒక జెడ్పీటీసీ ఓడిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఉండడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఇందుకు ఉదాహరణే కుప్పం నియోజకవర్గం. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం పంచాయతీని మున్సిపాలిటీ చేశారు వైసీపీ ప్రభుత్వం. ఆ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగిన సమయంలో అక్కడ కూడా ఎవరిని నామినేషన్లు వేయలేదా, వ్యవహారం లేదు, అన్ని వాళ్ళే గెలిచారు, 2-3 తప్ప. తెలుగుదేశం ఏం గెలవాల. ఇంకేముంది, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిచ్చేస్తున్నాం, 175 వస్తున్నాయి, ఈ కుప్పం వచ్చిన ఉపయోగం లేదు అని చెప్పారు. 24 ఎన్నికలు వచ్చారు కల్లా 23 సీట్లు ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ 135కి వెళ్ళిపోయింది, కూటమి 164కి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 175కి వెళ్ళాలని 11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అంతే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాం, ఇక జగన్మోహన్ రెడ్డి మిగలడని వీళ్ళు సంకలు గుద్దుకుంటే ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఈ ఎన్నికలను బట్టి అంచనా వేయలేం. ఇక ఒంటిమిట్టకు సంబంధించినటువంటి వ్యవహారానికి వచ్చారు కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసింది. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే వీళ్ళు క్షేత్రస్థాయిలో ఈ విధంగా గట్టిగా చేస్తే మనం ఓడతాం అనేటువంటి, ఓడిపోతే పరుగు పోతుంది అనేటువంటి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక దౌర్జన్య కాండకు కూడా దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాడులు కూడా జరిగాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేరుగా దాడులు జరిగాయి. అదే విధంగా పోలీసులు కూడా అధికార పక్షానికి సపోర్ట్ చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం కలిగించే విధంగా జరిగినటువంటి పరిణామాలు. అక్కడ ఫలితం కూడా తెలుగుదేశం పార్టీ అంతిమంగా ఒంటిమిట్టలో కూడా గెలవబోతుంది అనేటువంటిది ఇప్పుడు వరకు జరిగినటువంటి పోలింగ్ సరళిని బట్టి ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం చెప్పాలి కృష్ణాజీ గారు. పులివెందులు అంటే మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దాదాపు 45 సంవత్సరాల నుంచి కూడా ఒక కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న రాష్ట్రం అంతా కూడా వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ కూడా 60,000 ఓట్లు మెజార్టీ వచ్చినటువంటి నియోజకవర్గం పులివెందుల. మరి అక్కడ పోలీసులతోటి ఆ వైసీపీ ప్రభంజనాన్ని, వైసీపీ కార్యకర్తల్ని, రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల్ని అనగదొక్కే పరిస్థితి ఉంటుందా సార్? అదే అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ గోడ దెబ్బ, చెంప దెబ్బ అని అందుకని చెప్పా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహాయ నిరాకరణ చేసింది. క్షేత్రస్థాయి నాయకులు లేకుండా, కార్యకర్త
వ్యవస్థలో ఓటర్లు తమంత తాముగా వచ్చి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసేటువంటి పరిస్థితుల్లో ఉండవు. అసలు ఏజెంట్లే లేనటువంటి పరిస్థితి ఉంటే వన్ సైడ్ ఎలక్షన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒంటిమిట్లో ఈ రోజున అధికార బలం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున పులివెందల్లో జెడ్పీటీసీ ఓడిపోవటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్, జగన్మోహన్ రెడ్డికి కూడా మైనస్. అలాగని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయింది, జగన్మోహన్ రెడ్డి పోతాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కంచుకోటను కూడా అధికార పార్టీ ఈ రోజున బద్దలు కొట్టగలిగింది. అది అధికారాన్ని ఉపయోగించుకొని ఇంకో రకంగా ఇందాక అంబటి రాంబాబు మాట్లాడుతుంటే విన్నాను, మన ఈసీ ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్ళి ఈ ఒంటిమిట్ట ఎందుకు ఈ పులివెందలు మాత్రమే జెడ్పీటీసీ పెడుతున్నారు, ఇంకా రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి కదా, నిజమే ఖాళీలు ఉన్న మాట కూడా వాస్తవమే. ఎందుకు పెట్టారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, వైసీపీ ఓడిపోయింది, ఇంకా భవిష్యత్తులో ఇక అందులో ఈ 2 నియోజకవర్గాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండబోదు అనేటువంటి ఇంకెవరు దాని పార్టీ చూడకండి అవును అని ఏది నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయటం కోసం, నైతిక స్థైర్యం దెబ్బతీయటం కోసం ఈ రోజున అధికార పక్షం వ్యూహాత్మకంగా మరి ఈ రెండింటికి సంబంధించినటువంటి ఉప ఎన్నికలే పెట్టారు అనేటువంటిది నేను కూడా అనుకుంటున్నా. వాస్తవం కూడా అయ్యి ఉండొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలనే మొత్తం ఏదో అసలు అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రభుత్వాలను మార్చేటువంటి ఎన్నికల కింద దీన్ని మార్చి ఇవన్నీ చేశారు అంటే అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డారంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత 5 ఏళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏవైతే ఆరోపణలు చేశారో ఇప్పుడు అవే తరహా ఆరోపణల్ని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది. అదే అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడ్డది, అదే పోలీసు వ్యవస్థని తమ వైపును తిప్పుకున్నది, అధికార యంత్రాంగాన్ని తిప్పుకున్నది. ఈ రోజున ఎన్నికల మొత్తాన్ని కూడా గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ ఆ రోజున సంకల్పం గుర్తుకున్నది, మాకు 86% మేము గెలిచాం స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇక మాకు తిరుగులేదు, 150 నుంచి 175కి వెళ్తామని. మరి ఏమైంది వాళ్ళకి? ఏం జరిగింది తెలుసు కదా. వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు అసలు ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలే రాలా, ఈ ఉప ఎన్నికలే సంవత్సరానికి సంబంధించినటువంటి ఎన్నికలే. ఇప్పుడు ఈ కొద్ది రోజులకు సంబంధించినటువంటి వ్యవహారానికి వైసీపీ పని అయిపోయిందని చెప్పడానికి ఈ రోజున అధికార పక్షం మొత్తం కూడా అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడటం వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు వచ్చింది అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టాడు. 2 పార్టీలు దొందే, అధికారం వస్తే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తారు అనేటువంటి అర్థమైంది. రైట్ మోహన్ రెడ్డి గారు, సో ఇప్పుడు పులివెందుల్లో ఒంటిమిట్టలో వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది అని కృష్ణాల్ గారు చెప్పారు కదా. పులివెందుల్లో వైసీపీ కీలకమైనటువంటి నేతలు కార్యకర్తలు సహాయ నిరాకరణ చేశారు వైసీపీకి అని అంటున్నారు, ఒప్పుకుంటారా? కృష్ణాంజనేయులు గారికి పూర్తి సమాచారం లేదు. ఎందుకంటే నేను పులివెందుల వాసినే, నేను ఉండేది అనంతపూర్లో అయినా పులివెందుల వాసినే. పొద్దున్న నుండి నేను కూడా ఫోన్లలో అందరితో టచ్లో ఉన్నా, ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అని చెప్తున్నా. ఆ మండలంలో ప్రతి గ్రామంలో నాకు 1-2 బంధువులు ఉన్నారనమాట. అక్కడ నేను డైరెక్ట్ అడిగితే రాత్రి 10 గంటలప్పుడు పోలీసులు పోయి, పోలీసులు అంటే ఆ మండలానికి సంబంధించిన వాళ్ళు కాకుండా పక్కన మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలకు కూడా పోలీసులు వెళ్ళి మీరు మళ్ళీ ఇక్కడ పొరపాటు కూడా రావద్దు, మీరు ఇక్కడే ఉండాలని ఆ గ్రామాల్లో పోలీసులు బందోబస్తు పెట్టి అక్కడ నిలబెట్టారు. తర్వాత ఇదే గ్రామాల్లో ఈ మండల లిమిట్లో ఉన్నటువంటి గ్రామాలకు పోలీసులు వెళ్ళినారు. పోలీసులతో పాటు రౌడీలు ఒక్కొక్క గ్రామంలో 600 ఓట్లు ఉంటే 300 మంది రౌడీలు పోయినారు. రౌడీలు పోయి అక్కడ రోడ్ల మీద కూర్చొని డిన్నర్లు చేసుకొని వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి మీరు ఎవరే కానీ ఓటుకు వచ్చి పాల్గొన్నారంటే మీకు పొద్దున్నే తన్నులు పడతాయి, తన్నులు పడమే కాకుండా మీ మీద మళ్ళీ కేసులు పడతాయి, కేసులు మీ మీదనే పెడతాము, ఈ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, మీకు కేసులు కావాలి తన్నులు కావాలనుకుంటే మీరు బయటకు రండి, లేదంటే ఇళ్లలో కూర్చోండి అని చెప్పి బెదిరించడం జరిగింది. బెదిరించినా కూడా మహిళలు ఇతరులు వచ్చి అడిగితే, పోలీసుల దగ్గరికి వచ్చి అడిగితే 2 గంటల నుండి రాపండి మీరు వచ్చి ఓటేసుకుందరని చెప్పినారు. మళ్ళీ 2 గంటల తర్వాత పోయి స్లిప్పులు తీసుకొని పోయి చూపిస్తే మీ ఓటు అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. సార్ ఇదేంటి, మేము బెంగళూరు నుండి వచ్చినాము, మా ఇదే పంచాయతీ, మేము ఇదే ఊర్లో, మేము మా ఓటు ఎట్టపోయిందంటే వేసినారు, ఏం చేయమంటారు మరి, వెళ్ళిపోండి పోతారా, కేసులు పెట్టాలని పోలీసులు బెదిరించినారు. పోలీసులు బెదిరించడంతో పాటు రౌడీలు ఉన్నటువంటి వ్యక్తులు క్యూలో నిలబడినారనమాట. క్యూలో నిలబడి వాళ్ళకన్నా ముందు వీళ్ళే ఓటేసి ఆ ఓటు ఒకవేళ వీళ్ళు పోయి అడిగితే వీళ్ళు దొంగోట్లకు వచ్చినారని, మా వాళ్ళనే దొంగోట్లకు వచ్చినట్టు, వాళ్ళను అసలైన ఓటర్ను దొంగోట్లకు వచ్చినట్టు వీళ్ళని పోలీసులతో దొబ్బించినటువంటి కార్యక్రమం అక్కడ చేసినారు. కాబట్టి ఆ కార్యక్రమం చేసినందుకే ఇక్కడ నిరసన తెలిపితే, ఆ నిరసన తెలిపడానికి ఆ గ్రామంలో ఉండే వాళ్ళ మొత్తం అందరూ
గ్రామంలో ఉండే వాళ్ళు మొత్తం అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గరికి స్లిప్పులు తీసుకొని పోయినారు. స్లిప్పులు తీసుకొని పోయి అక్కడ ఎవరున్నారో పోయి అడుగుదాం అనుకుంటే అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు లోపల కూర్చున్నారంట. ఆమెను గృహ నిర్బంధం చేసినారంట. అక్కడ పోలీసులు ఉన్నారు. ఆ పోలీసులు ఏమంటున్నారంటే డైరెక్ట్ ఇక్కడ నుండి పోతారా నా కొడకల్లారా కాల్చి పారేస్తా తమాషా చేస్తున్నామని పోలీసులు ఎవరన్నారు సార్? పోలీసులు ఎవరన్నారు ఆ మాట కాల్చి పారేస్తా అని? మీకు అదే చూపిస్తాను నేను. ఓకే, అధికారులా అన్నది? పోలీసు అధికారులు. ఓకే, కాల్చి పారేస్తా నా కొడకల్లాని అంటున్నారంటే ఎంత బరి తెగించి రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు ఇంత నీచమైనటువంటి ఎన్నిక జరిగినటువంటి సందర్భం ఇదే. జమ్మలమడుకు సంబంధించిన మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ అనే వ్యక్తి ఓటర్ లిస్ట్ లో నిలబడుకొని ఓటేస్తున్నాడు. అక్కడ పంచాయతీ సర్పంచ్ గంగిరెడ్డి అనే వ్యక్తి తీసుకుపోయి ఓటు పెట్టి వేయించినారు. వేంపల్లికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటే నాకు తెలిసినటువంటి వ్యక్తులు, నేను చూసినటువంటి వ్యక్తులు క్యూలో నిలబడి ఓటేస్తున్నారంటే ఇంకా ఎక్కడుంది ప్రజాస్వామ్యం? వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడము, వీళ్ళు ప్రిస్టేజ్ అనడం. మేము ప్రిస్టేజ్ గా అనుకోవట్లేదు. మేము ప్రిస్టేజ్ గా అనుకోవడమో లేక కృష్ణాంజలి గారు చెప్పినట్టు ఒక మాట అన్నారు, ఏమని కేసులు పెడతారు, ఇబ్బందులు పెడతారు, ఎందుకు అనవసరంగా అనే ఉద్దేశం కూడా ఉండొచ్చని జగన్మోహన్ రెడ్డి గారు అదే మాట చెప్పినారు. అరే దీనివల్ల నా ముఖ్యమంత్రి పదవి వచ్చేది కాదు, చంద్రబాబు నాయుడు పదవి పోయేది కాదు, దీనికి ఎందుకు మీరు అంత ప్రిస్టేజ్ గా తీసుకొని దౌర్జన్యాలకు వాళ్ళు వచ్చే మీరు అడ్డం పడితే తలకాయల బోలు కొట్టించుకుంటే ఇప్పుడే ఆల్రెడీ ఎమ్మెల్సీని కొట్టారు, ఒక గ్రంథాల చైర్మన్ భర్తను కొట్టారు, కార్యకర్త సర్పంచులను కొట్టారు, లీడర్లను కొడతారు, ఇంకా కొట్టుకుంటూనే పోతారు. వీళ్ళు బరి తెగించి ఉన్నారు. ఈ బరి తెగింపుకు ఇది చిన్న ఎన్నిక. ఈ చిన్న ఎన్నిక మీరెందుకు అంత సీరియస్ గా తీసుకుంటారో? పోతే పోనీ వదిలిపెట్టండి, కేసులు పెట్టుకుంటే రోజు కోర్టు చుట్టూ తిరగాల వద్దని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు కాబట్టి అక్కడ ఎవరు సీరియస్ గా తీసుకోకుండా అవినాష్ రెడ్డి గారు కృష్ణాంజలి గారు చెప్పినట్టు పోటీలో ఉండాలి కాబట్టి మనం చేయాలి కాబట్టి చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఎన్నిక సక్రమంగా జరిపిస్తే బాగుంటుందనే ఉద్దేశంలో ఆయన ప్రయత్నం చేసి ఆ ప్రయత్నాన్ని ప్రతి చోట గండి కొట్టే కార్యక్రమం చేపట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు డబ్బులు పంచి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు గ్రామాలు యూనిట్ చేసి కొన్నారండి. వీళ్ళు గ్రామాలను కొనేసి ఆ ఊర్లలోకి ఎవరిని రానికుండా ఒకవేళ వచ్చి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కొనకుండా అమ్మబోకుండా డబ్బులు తీసుకోకుండా ఎవరైనా ఉండి ఓటేయాలనుకుంటే వాళ్ళకి ఈ విధమైనటువంటి పరీక్షలు పెట్టినారు. పరీక్షలు రౌడీలను పెట్టడము, దౌర్జన్యం చేయడము, పోలీసులతో కొట్టడము, పోలీసులకు వీళ్ళ దగ్గర లాఠీలు లేకపోతే పోలీసులు లాఠీలు ఇచ్చి కొట్టించారు. పోలీసులు లాఠీలు ఇచ్చి ఎవరికి టీడీపీ వాళ్ళకి పోలీసులు లాఠీలు వీళ్ళ దగ్గర కట్టలు లేకపోతే రౌడీల దగ్గర పోలీసులు లాఠీలు ఇచ్చున్నారు అనమాట. ఇంత దిగజారిపోయి ఆ ఎన్నిక అంత అవసరమా? ఇదేమన్నా శాశ్వతమా? లేక దీనివల్ల ఏమన్నా రాష్ట్రానికి పెద్ద ఒరుగుతుందా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ అభిమానం బ్రహ్మాండంగా ఉంది. ఈ ఆదరణ తగ్గించినట్టు చూపించాలనుకుంటే పులివెందుల ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, రాజంపేటలో మా ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నారు కాబట్టి అవినాష్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడరు, జగన్మోహన్ రెడ్డి ఒక పవర్ఫుల్ లీడరు. ఈ ఇద్దరి లీడర్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో జెడ్పీటీసీలు ఓడించినామనే ఉద్దేశంలో భాగంగా చేయాలనే ఆలోచన మాత్రమే చంద్రబాబు నాయుడు గారు చేసినారు. అట్లా చేయకపోతే ఇంకా అనేకమైనటువంటి జెడ్పీటీసీలు ఉన్నాయి కదా, వాటిని పోటీ పెట్టియచ్చు కదా, వాటితో పాటు వీటిని కలిపి పెట్టియచ్చు కదా. అది ఎన్నికల కమిషన్ దగ్గరికి పోతే నేనేం చేస్తున్నాండి, నా చేతిలో ఏముందండి, ఆల్రెడీ అంతా మొత్తం వాళ్ళ చేతుల్లో పోయింది అన్నట్టు ఎన్నికల కమిషన్ కూడా భ్రష్టు పట్టించినారు. కృష్ణాంజలి లాంటి పెద్దలు కనీసం కొన్ని చోట్ల నిరసన తెలపాల్సిన బాధ్యత ఉంది ఎన్నికల కమిషన్. ఎలక్షన్ కమిషన్ తో పాటు పోలీసు వ్యవస్థను, న్యాయ వ్యవస్థను మొత్తం అన్నిటినీ భ్రష్టు పట్టించి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. ఈ విధంగా ఆడుకుంటే రాష్ట్రం ఏం కావాలనేది ఆలోచన చేయకుండా అవినాష్ రెడ్డి గారు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అందుకని ఆయన్ని పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు అక్కడ. బ్రహ్మనాయుడు గారు, మనం చూస్తున్న ఎలక్షన్ మనం ఫస్ట్ ఉంటే చూస్తున్నాం, మీరు చూస్తుంటారు, నేను చూస్తుంటా, కృష్ణాంజలి గారు చూస్తున్నారు. ఏ ఒక్క చోటన్నా అవినాష్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఎవరినన్నా తిట్టిన మాట్లాడిన మాటలు ఉన్నాయా? ఏమంటున్నాడు, ఇంత వరస్ట్ ఎన్నికలు నేను ఎప్పుడు చూడలేదంటున్నాడు తప్ప ఆయన ఏ ఒక్క చోట వల్గర్ మాట్లాడి అసలు చేత కాదు ఆయనకు. వీళ్ళు మాట్లాడినట్టు మాట్లాడి చేత కాదు, అసలు వీళ్ళ మాదిరి రెచ్చగొట్టి ఇంటర్వ్యూలు చేత కాదు. ఆయన ఏదన్నా ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాట్లాడతారు తప్ప ఆయన రెచ్చగొట్టి మాట్లాడేది కానీ, రెచ్చిపోయి మాట్లాడేది కానీ, ఎవరి మీద దాడులు చేసేది కానీ ఆయన పర్సనల్ గా ఎక్కడే లేవు. ఆయన మీద అనవసరమైనటువంటి నిందలన్నీ మోపి ఆయన భ్రష్టు పట్టేయాలనే ఉద్దేశంలో భాగంగానే వీళ్ళు ఫస్ట్ ఉంటే ఆయన మీద రకరకాలుగా ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ఆ విధమైనటువంటి మనిషి అయితే అవినాష్ రెడ్డి గారు. పులివెందుల లీడర్ లేదా, కేడర్ లేదా? కృష్ణాంజలి గారు చెప్పినట్టు నిరాకరణ చేసేటంత దరిద్రమైన పరిపాలనలో మేము లేము, మా పార్టీ. ఒక్క నిమిషం మోహన్ రెడ్డి గారు మనతో రామ్ గోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఎమ్మెల్సీ గారు. రామ్ గోపాల్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ఏంటి పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి వైసీపీ నేతల మీద దాడులు చేస్తా ఉన్నారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏం జరిగింది సార్? ఇందాక ప్యానెల్లో ఉన్నా కానీ మాట్లాడారు. ఇంత
ఎన్నికలు ఎప్పుడు కానీ జరగలేదని చెప్పి నిజమే. ఆయన చెప్పిన దాంట్లో 100% వాస్తవం ఉంది. గత 4.5 దశాబ్దాలుగా ఏ రోజు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదు. మేము చెప్తే అదే నియోజకవర్గంలో నడిచింది, గ్రామాల్లో నడిచింది, మండలాల్లో అదే నడిచింది, పంచాయతీల్లో అదే నడిచింది. కాబట్టి ఈ రోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పద్ధతిలో ఎప్పుడు కానీ ఎన్నికలు జరగలేదని అవినాష్ రెడ్డి గారు చెప్పే మాటల్లో 100% వాస్తవం ఉంది. దాంట్లో ప్యానెల్లో ఉన్న పెద్దలు కూడా దాన్ని గ్రహించాలా. అంటే మీరు చేసే దౌర్జన్యాలు, అరాచకాలు ఇవన్నీ కూడా ప్రజలు అంగీకరించి మీరు చేసే దానికి తలొగ్గి పనిచేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినట్టు. అట్లా కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు తమ ఓటును తాము స్వేచ్ఛగా వినియోగించుకుంటే అది అప్రజాస్వామికంగా జరిగినట్టు. ఇది గత 4.5 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబం అనుసరిస్తున్న విధానాలు. ఇది గతంలో ఉన్న చరిత్రను కూడా ఒకసారి తెలుసుకోవాలా. అవన్నీ అవసరం లేదు. నేను 2023 సంవత్సరంలో ఈ ప్రాంత శాసనసభ్యునిగా పోటీ చేసిన ఇదే నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. లింగాలనే పోలింగ్ కేంద్రంలో రిగ్గింగ్ చేసినారా లేదా మీరు? అవినాష్ రెడ్డి గారు, పిఏ రాఘవరెడ్డి గారు స్వతహాగా దగ్గరుండి రిగ్గింగ్ చేసినారో చెప్పమని చెప్పండి. ప్యానల్ ఉండే వ్యక్తిని ఊరికి సిగ్గు ఎగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే ఇనే వాళ్ళు వెదవనాగుడు అనుకుంటే ఎట్లా? 23లో ఎప్పుడు అంటున్నారు? 23లో నేను పోటీ చేసిన లింగాల మండలం మీరు రిగ్గింగ్ చేయలేదు. మీ కార్యకర్తలు మా వాళ్ళ మీద దాడి చేసి దౌర్జన్యం చేసి అనుకోసారి ఊరికంటే మీరు అధికారులు ఉండి దౌర్జన్యం చేస్తే ప్రజాస్వామికము, మీరు చేస్తే వేరే వాళ్ళు చేస్తే అప్రజాస్వామికమా? సిగ్గు ఎగ్గుండాలి మీరు మాట్లాడడానికి. 1995లో 3 జడ్పీటీసీలు గెలిచినారు పులివెందులలో. మీకు తెలిసిన లేదా? అది కనుక్కో. 3 జడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచినాం. ఆ రోజు అప్రజాస్వామ్యం గెలిచినామా? అదే అప్పుడు లేదు కదా. మరి 4.5 దశాబ్దాలు ఎన్నిక జరగలేదు, ఇప్పుడే జరిగింది అంటున్నారు కదా. అంటే అంత ముందు అంటున్నారు. అంతేనా రాంగోపాల్ రెడ్డి గారు? ప్రజలు ఒక్కొక్కసారి తిరగబడి చైతన్యవంతులైనప్పుడు ప్రజాస్వామ్యం ఒకసారి పరిడవిల్లుతుంది. ఈ రోజు గాని ప్రజాస్వామ్యం పరిడవిల్లింది. మీరు ఇంత అప్రజాస్వామికంగా ఉంది, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తారని మీకు ఆలోచన ఉండేటప్పుడు మీరు 5,000 కాదండి. పోలీస్ అధికారి వైసీపీ నాయకుల్ని కాల్చిపడేస్తా నా కొడక అని చెప్పేసి ఇష్టానుసారంగా దౌర్జన్యం చేశాడని చెప్పేసి మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎవరిని ఇస్తానా కూడా కన్నారంట? పోలీస్ అధికారి వైసీపీ నాయకుల్ని అంటే సాక్ష్య మీడియాలో వచ్చింది చట్టము న్యాయము, అదే భగవద్గీత, అదే బైబిల్, అదే ఖురానా? ఎక్కడుంది నా విధులు చూపాను అనేది? అంటే మీరు ఏం చెప్తే నమ్మాలి మేము. మీరు చెప్పింది ప్రజాస్వామ్యం, మీరు చెప్పింది వేదం, మీరు చెప్పింది భగవద్గీత. అంటే మీ సాక్షి ఛానల్, మీకు అనుకూలమైన ఛానల్ ఏం చెప్తే దాన్ని నమ్మి ప్రజలంతా కూడా దాన్ని అంగీకరించాలనా? ఏది మీరు మాట్లాడేది? అయ్యా మేము చెప్పినట్టు కరెక్ట్ ఉన్నా, మీరు చెప్పినట్టు అంతిమ తీర్పిచ్చేది ప్రజలు, అంతిమ నిర్ణయాలు ప్రజలు. ఎవరికి నచ్చుతారో ఎవరికి మెచ్చుతారో వాళ్ళ ఓటు చేస్తారు. మాట్లాడిద్దాం సార్. ఇక్కడ రాంగోపాల్ రెడ్డి గారు ఇప్పుడు అంజద్ బాషా గారు ఆయన అరెస్ట్ చేసినట్టు చూసాం కొద్దిసేపటి క్రితం. అదేవిధంగా అవినాష్ చేశారు ఆయన. అంజద్ బాషా అది ఏ ఊరికి విన్నాడు ఆయన? అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు కదా పోలీసులు. కాదు సార్, అవినాష్ రెడ్డి గారు ఒక ఎంపీ కదా, ఆ ప్రాంతానికి ఎంపీ కదా. అవునండి. ఏం ప్రాంతం? ఆయన ఇక్కడ నుండి 3-4 వేల మంది కార్యకర్తలు గుండాలు ఆయన ఆఫీసులో పెట్టుకుని దౌర్జన్యాలు అడగడు. ఆయన ప్రివెంటివ్ అరెస్ట్ చేశారు. నేను కానీ సంబంధించిన వ్యక్తిని కాదు. అవినాష్ రెడ్డి గారు సిట్టింగ్ స్థానిక ఎంపీగా అక్కడికి రాకూడదా అని వారు అడుగుతున్నారు. సిగ్గు ఎగ్గుండాలి మాట్లాడేదానికి. స్థానిక ఎంపీకి ఏం అధికారం ఉంటుందండి? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారం ఉండదు. ఎవరైతే ఆ జిల్లా టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఓటర్లుగా ఉంటారో వాళ్ళు తిరిగేదానికి అధికారం ఉంటుంది. వాళ్ళకి అధికారం ఏదైనా ఎలక్షన్ ఎన్నికల సంఘం ఇస్తే పర్యవేక్షణ చేసే అధికారం ఉంటుంది తప్ప నేను తిరిగేదానికి లేదు, ఎంపీ గారు తిరిగేదానికి లేదు. మా ఇద్దరికి ఏం హక్కు తిరిగేదానికి? ఆయన ఎట్లా అరెస్ట్ చేశారు? ముందస్తు చర్యగా నన్ను అరెస్ట్ చేశారు. సిగ్గు మానం ఉండాలి, నిబంధనలు తెలుసుకోవాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు, ఈ దేశ ప్రధానమంత్రి గాని జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యూన్సీలో తిరిగేదానికి హక్కు లేదు. మిమ్మల్ని కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారా? తిరగమని ప్రధానమంత్రి చేయాలని చూద్దాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చట్టం అంగీకరిస్తుంటే తిరిగేదానికి ఏం పని ఉందో అడగండి.
ఏంది మినిస్టర్ రామ్ ప్రసాద్ రెడ్డి గారికి అక్కడికి రావడానికి ఏం పని ఉందంటున్నారు? రామ్ ప్రసాద్ రెడ్డి ఏమైనా తిరిగేటు ఫిర్యాదు చేయండి, నిజంగా వాస్తవాలు పరిశీలించి నిజంగా తప్పు చేసిన చర్యలు తీసుకుంటుంది. మీరు మేము మీడియా అవసరంగా దాని మీద మీరు నేను కాదు న్యాయ నిర్ణేతలము, లేకుంటే దాని మీద చర్యలు తీసుకునే ఏదైతే చట్ట ప్రకారం ఇక్కడ ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం రామ్ గోపాల్ రెడ్డి గారు, ఏజెంట్లని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ ఏజెంట్లను కూడా అక్కడ పెట్టుకోనివ్వట్లేదు, ఏజెంట్లని భయభ్రాంతులకు గురి చేసి పంపించారని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? ఆయన మాట్లాడకపోతే నేను మాట్లాడతాను. మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను కదా, చెప్తా సమాధానం చెప్పండి సార్. ఒక నిమిషం ఆగండి, మీరు చెప్పండి. రామ్ గోపాల్ రెడ్డి గారు మీరు చెప్పండి సార్. సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు కానీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు కానీ ప్రభుత్వాల పరిధి చాలా స్వల్పం. ముఖ్యమంత్రికి అధికారాలు ఉండవు, ప్రధానమంత్రికి కానీ ఎలాంటి అధికారాలు ఉండవు. ఇది మన అందరికి కూడా చట్టం గురించి, న్యాయం గురించి, రాజ్యాంగం గురించి, ఎన్నికల నియమావళి గురించి తెలిసిన మనందరికి కూడా తెలిసిన విషయమే. సార్వత్రిక ఎన్నికలు జరిగేటప్పుడు కూడా కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి చేతులు లేకపోతుంది, కేంద్ర ఎన్నిక సంఘం లేకపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేటప్పుడు కూడా ముఖ్యమంత్రికి కానీ, రాష్ట్రంలోని మంత్రులకు కానీ ఎవరికి కూడా ఎలాంటి అధికారులు ఉండవు, నిర్ణయాలు చేసే లేదు. మొన్న కూడా అన్నదాత సుఖీభవ ఆ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు కానీ పులివెందుల రెవెన్యూ డివిజన్ లో కానీ, కడప రెవెన్యూ డివిజన్ లో కానీ ఇవ్వలేదు. ఏది రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నిర్దేశంగా ఒక ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఇది ఇస్తేస్తే ఏంటి ఓటర్లు ప్రభావితానికి గురే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వని చెప్పి చెప్పడం జరిగింది. నీలం సాయిని గారు ఈ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఎవరు నియమించారు, ఎప్పుడు నియమించారు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆమె జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలకు అనుగుణంగా ఆయన మెప్పు సాధించి, అభిమానాన్ని సాధించి ఆయన ఎక్కడ సంతకాలు పెడితే అక్కడ పెట్టింది కాబట్టి ఆమెకు గిఫ్ట్ గా 6 సంవత్సరాల పదవీ కాలం ఉండే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని పదవి ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఆ అధికారాలు ప్రశ్నించలేరు, ఇంకొకటి కానీ ఉల్లంఘించారు. మీరు పెట్టిన అధికారిని ఆధ్వర్యంలోనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా తప్పులు జరుగుతూ ఉంటే, ఏదైనా అవకతవకలు జరుగుతా ఉంటే ఆమె ద్వారా దర్యాప్తు చేసుకోమని చెప్పండి, దర్యాప్తు చేయమని చెప్పండి. జిల్లా అధికార యంత్రాంగం ద్వారా నివేదికలు తెప్పించుకుంటారు. అవసరమైతే ఎన్నికలు రద్దు చేసే అధికారం కూడా ఆమెకు ఉంది. నిజంగా మేము తప్పు ఎన్నికలు పారదర్శకంగానే జరిగాయంటారు. సార్ తహసీల్దార్ గారి నుంచి కేంద్ర ఎన్నికలు ఢిల్లీ వరకు పళ్ళకు పోయించినాం. మీ పార్టీలో ఇప్పుడు సతీష్ రెడ్డి అని చెప్పి ఒక చేరినాడు. మేమిద్దరమే వందల అప్లికేషన్ నా చేతులు రాసి ఎవరు పట్టించుకోలే మమ్మల్ని అవ్వద్దు. ఎమ్మెల్సీ గారు ఎవరు గెలవబోతున్నారు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో? ఈ రోజు పోలింగ్ సరళిని బట్టి వివిధ మీడియా సంస్థలు కానీ వివిధ సర్వే సంస్థలు చెప్పిన దాన్ని బట్టి దాదాపు 65 నుంచి 70% ఓట్లు ఎన్డీఏ కూటమి అభ్యర్థినికి పడినాయనేది ఒక సమాచారం మాకు అందుతోంది. కానీ గెలుపు ఓటములు అనేది ఎన్నికల్లో రాజకీయాల సహజం. ఎవరి అభిప్రాయము, ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటే మా ఆలోచన ప్రకారం, మా నిర్దిష్ట అభిప్రాయం ప్రకారం మేము 60 నుంచి 70% ఓట్లు అంటే మేము చేసిన సంక్షేమం గాని, అభివృద్ధి గాని, జగన్మోహన్ రెడ్డి ఆ ప్రాంత ప్రజానీకానికి చేసిన ద్రోహం వలన గాని, అన్యాయం వలన గాని ప్రజలు ఏకపక్షంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. 60 నుంచి 70% ఓట్లతో మేము పెద్ద మెజార్టీతో అటు పులివెందులో కానీ, అటు ఒంటిమిట్టలో 2 స్థానాల్లో కానీ గెలవడం జరిగింది. ఇంకొకటి కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా అర్థం చేసుకోవాలా, ఈ ఎన్నికల వల్ల మాకు జిల్లా పరిషత్ చైర్మన్ మాకేం రాదు. ఈ ఎన్నికలు గెలిచినంత మాత్రం మాకు వచ్చే చంద్రబాబు నాయుడు 34 వరకే ఖర్చు పెట్టారు. మీరెందుకు ఖర్చు పెట్టారయ్యా? మీరా డబ్బులిచ్చింది మేము 5,000 రూపాయలు ముక్కుపడగా మీరెందుకు ఖర్చు పెట్టారు? అడగండి ఆయన రమ్మని చెప్పండి. 5,000 పంచినా లేదు, కానిపాక రమ్మని చెప్పండి, పంచలేదని. ఆయన పంచింది డబ్బులు ఆయన దగ్గర 5,000 రూపాయలు మీరు పంచేది మీరా మేమా? ముక్కుబడగలిచ్చింది మేమా ముందా మీరా? మళ్ళీ ఇంకేమన్నా డ్యామేజ్ జరుగుతారని ఆయన అరెస్ట్ చేయించుకున్నాడు. ఆయన అరెస్ట్ ఏం డ్యామేజ్ జరుగుతుంది? ఆయన జోలికి వచ్చారు ఎవరైనా? ఇప్పుడు ఆయన జోలికి వచ్చారా? లోకేష్ గారికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఆయన ఎవరు టచ్ చేశారు? ఆయన నన్ను అరెస్ట్ చేయండి, నేను పోతాను అవినాష్ రెడ్డి గారితో పాటు అని చెప్పి ఆయన అరెస్ట్ చేయించుకున్నాడు. కావాలని ఎవరు అరెస్ట్ చేయించుకుంటారు? మోహన్ రెడ్డి గారు పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా గొడవలు జరగకుండా చూడాలని చెప్పేసి ఇరు వర్గాలని కాసేపు వారిని కట్టడి చేయడం కోసం అదుపులోకి తీసుకొని ఉంటారు.
రామ్ గోపాల్ రెడ్డి గారు దౌర్జన్య పరులు కాదు. ఓకే రామ్ గోపాల్ రెడ్డి గారు తెలివితో పని చేయగలిగే వాళ్ళు. రామ్ గోపాల్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి చేయాల్సిన పని అంతా చేసినారు. ఇంకా రామ్ గోపాల్ రెడ్డి గారి అవసరం ఎలక్షన్లలో లేదు. ఇంకా కావాల్సినంత బీటెక్ రవి గారి అవసరం. బీటెక్ రవి గారి రౌడీలు, బీటెక్ రవి గారు గూండాయిజము, బీటెక్ రవి గారి యొక్క ఆధిపత్య పోరు, ఇవన్నీ కలిపేసి అక్కడ ఆయన నడిపినాడు, ఇక్కడ ఈయన అరెస్ట్ చేయించుకున్నారు. ఈయన అరెస్ట్ చేయకపోతే అవినాష్ రెడ్డి గారిని మాత్రమే అరెస్ట్ చేసినారు అనే చట్ట పేరు ప్రభుత్వానికి రాకూడదనే ఉద్దేశంలో భాగంగా ఈయన అరెస్ట్ చేసినారు తప్ప ఆయన ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆయన పని అసలు ఆయనతో ఇప్పుడు పనే లేదాడా? ఆయనతో పని లేదు. ఆయన గలాట్ చేసేవాడైతేనో లేక రౌడీజం చేసేవాడు అయితేనే కదా. అలాంటి వాడనే కదా మా వాళ్ళు కూడా. ఆయన ఏమి ఎక్కడ ఇప్పుడు మాట్లాడించలేదు. ఎలక్షన్ ఇప్పుడు కూడా ఆయనకి ఎక్కడ మేము అడ్డం చెప్పలేదు. మా నియోజకవర్గం అనంతపూర్ లో ఎక్కడ ఆయనకు అడ్డం చెప్పలేదు కాబట్టి గెలిచినాడు. ఆయనకు మేము సీరియస్ గా తీసుకుంటే ఆయన ఎప్పుడు గెలిచో మేము వాళ్ళ మాత్రం తీసుకోలే. మేము కాబట్టి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న వాళ్ళు, వాళ్ళు బ్రహ్మాండంగా పనిచేసిన వాళ్ళు, వాళ్ళ నలుగురిలో పరిచయాలు ఉన్న వాళ్ళు, రామ్ గోపాల్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఓడిపోయి వీళ్ళు గెలిచినారంటే మేము ప్రశాంతంగా ఎన్నికలకు సహకరించినాము. మేము ఎక్కడ వీళ్ళ మాదిరి దౌర్జన్యం చేయడమో డబ్బులు పంచడమో ఏం చేయలేదు కాబట్టి ఆయన గెలిచినాడు. వాళ్ళు ఈ రోజు డబ్బులు వాళ్ళు పంచారు, మీరు పంచలేదా? నేను ఒక రూపాయి ఖర్చు మాట్లాడమని చెప్పండి. పంచే అవకాశం ఇస్తే పంచేవాళ్ళేనా? కాదా, పంచే అవకాశం మీకు ఇవ్వలేదు, అవకాశం ఇవ్వలేదు. నా దగ్గర లెక్కుంటే పంచింది. ఖర్చు పెట్టే అవకాశం కూడా మాకు లేదు. ఇవ్వకుండా మా వాళ్ళని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసినారు. బూత్ లో ఉన్నటువంటి ఏజెంట్లను రానికుండా చేసినారు. వాళ్ళ ఏజెంట్ ఫారాలు ఇచ్చేసినారు, ఓటర్ స్లిప్పులు ఇచ్చేసినారు, వాళ్ళని దగ్గరికి రానికుండా చేసినారు. వాళ్ళ ప్లేస్ లో వీళ్ళందరినీ వరుసలో నిలబెట్టించినారు. మొత్తం జమ్మలమడుగు, పొద్దుటూరు, పులివెందులు ఆ పక్కన ఉన్నటువంటి మండలాల్లో అన్ని మండలాల్లో పిలిపించే వరుసలో వాళ్ళనే నిలబెట్టించేసి మా వాళ్ళందరినీ తరిమేసి వీళ్ళు ఓటేసుకున్నారు 80%. ఆ 80% ఓటు రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా అదే ఓటు. వీళ్ళకు ఓటు పులివెందుల్లో వేసే ప్రసక్తే ఉండదు, వీళ్ళు గెలిచే ప్రసక్తే ఉండదు. వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు తప్ప సాధారణంగా ఎన్నికలు జరపమని చెప్పి మీతోనే డిబేట్ లో నేను చెప్పినా, మేమొద్దు వాళ్ళొద్దు బయటకు రమ్మనండి, ఎన్నిక జరుపుదాం, నిజంగా వాళ్ళు గెలిస్తే శబాస్ అంటాం, ఓడిపోతే క్రమంగా ఉండమను. మేము గెలిచినాం కదా ఆల్రెడీ ముందు, కాబట్టి మాదేని వదిలిపెట్టి ఊరుకున్నామని. వాళ్ళు గెలిస్తే శబాస్ అని చెప్తామనేమో, కానీ వాళ్ళు ఆ విధంగా చేయలేదు కదా. 10 కోట్ల రూపాయలు ఆయన ద్వారా పంపిణీ చేయించి, డబ్బులు ఖర్చు పెట్టించి, దౌర్జన్యం చేపించి, ఎమ్మెల్సీ తలపాలు కొట్టించి, ఒక గ్రంథాలయ చైర్మన్ భర్తను తలపాలు కొట్టించి, ఒక సర్పంచ్ తలపాలు కొట్టించి, కాళ్ళు చేతులు ఇచ్చి SC ST అట్రాసిటీ కేసు పెట్టి, వాళ్ళు బైండ్ ఓవర్ కేసులు పెట్టి, ఏజెంట్లను ముందే తీసుకొచ్చి లోపల పెట్టుకొని, ఎక్కడే కానీ ఏజెంట్ లేకుండా 1-2 ఏజెంట్ ఉంటే వాళ్ళ ఫారాలు చించేసి వాళ్ళని దగ్గరికి రానికుండా చేసినటువంటి దౌర్భాగ్యమైన ఎన్నిక పులివెందుల్లో ఇప్పుడు జరిగినటువంటి ఎన్నిక. ఇంతకు మించి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత దరిద్రంగా ఎన్నిక జరగాలి, ఇక్కడ జరిగిన. మోహన్ రెడ్డి గారు, మీరు పెట్టారు మేము పెట్టామంటారు. మేము పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లు గతంలో చాలా మంది మీ దగ్గర ఇప్పుడు ఉన్నారు, కానీ మీ దగ్గరికి వచ్చినాక మీ చేతుల్లో పెట్టుకున్నారు. వాళ్ళు ఏమన్నా మాట్లాడితే సస్పెండ్ చేస్తారు, లేదంటే రిమూవ్ చేస్తారు, లేదంటే వాళ్ళని కేసుల్లో పెట్టి లోపలేస్తారు. కాబట్టి వాళ్ళు భయపడి మీరు ఎట్లా చెప్తే అంటున్నారండి. ఓకే మోహన్ రెడ్డి గారు ఆగండి, ఒక నిమిషం ఆగండి. కృష్ణాని గారు, ఇప్పుడు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పిన దాన్ని, మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని, రెండింటిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఒక మాట అన్నారు మోహన్ రెడ్డి గారు, మాకు అసలు ఆ డబ్బులు పంచే అవకాశం మాకు కల్పించలేదు, అవకాశం రాలేదు, ఆ అవకాశాన్ని ఇవ్వలేదు అనేటువంటి పదాలు వాడారు. ఇక్కడ ఒకటండి బ్రహ్మనాయుడు గారు, రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా అంత ఏదో మొత్తము అసలు ప్రభుత్వం పాత్ర ఏముండదు, అసలు ముఖ్యమంత్రి పాత్ర ఏముండదు, అక్కడ మంత్రుల పాత్ర ఏముండదు, మొత్తం అధికారులందరూ ఎలక్షన్ కమిషన్ కిందకు వస్తారు, ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేస్తుంది, ఇవన్నీ చెప్పటానికి చాలా బాగుంటాయండి. వాస్తవంగా ఇది ఎవరన్నా వినేవాళ్ళు నమ్మేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది ఎవరు నమ్మరు. ఎందుకంటే ఏ ప్రభుత్వం ఉన్నా సరే మీకు ఎవరైతే పోలీసులు ఉన్నారో, ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు. ఎన్నికల సమయంలో సాంకేతికంగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు వాళ్ళు పనిచేయాలి అని ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది కేవలము అలంకారప్రాయంగా ఉండేటువంటిదే తప్ప ఎవరు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోడు కదా, మేమేట అధికారంలోకి వస్తాం. ఇప్పుడు నియమ నిబంధనలు ఉంటాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మరొక 1000 ఏళ్ళ అధికారంలో ఉండేది.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానమంత్రి చెప్పుతోతలో ఉండేడు కానీ అంతా వాళ్ళు చెప్పినట్టు నడిచిండు. మేము 2019లో మేమెందుకు ఓడిపోతాం, మేము చెప్పినట్టు అధికారం తినేడు కంటే 2024 జగన్మోహన్ ఎందుకు ఓడిపోతాడు అని చెప్పిన మాట వినేడు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎవరి చేతలో ఎవరు ఉండరు. ఒక్క నిమిషం కృష్ణాని గారు కంటిన్యూ చేయండి. కృష్ణాని గారు కంటిన్యూ చేయండి గారు. నేను కంప్లీట్ చేస్తాను. రామ్ గోపాల్ రెడ్డి గారి ఎన్నికలు జరిగినటువంటి సమయంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా గెలిచారు. అలాగా 3 ఎమ్మెల్సీలు 105 నియోజకవర్గాల పరిధిలో తెలుగుదేశం పార్టీ వాళ్లే గెలిచారు. 3 ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి. ఆ రోజున కూడా గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏమీ చదువుకున్నటువంటి వాళ్ళని, అసలు అక్షర జ్ఞానం లేని వాళ్ళని, వాళ్ళకి డిగ్రీలు ఉన్నట్టుగా ఇలాంటి ఓట్లన్నీ కూడా వేయించి అన్ని అక్రమాలకు పాల్పడ్డారు. ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాదు, మిగతా అన్ని స్థానిక సంస్థలు అలానే జరిగింది. కానీ ప్రజల్లో తిరుగుబాటు వచ్చినప్పుడు అవన్నీ పనిచేసేటువంటి అవకాశం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఉండటం ఒక అంశము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించినటువంటి పరిస్థితి. ఈ రోజున అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసుల్ని అధికారులను ఉపయోగించుకొని ఏజెంట్లు కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినటువంటి సందర్భం కాదు. ఇక్కడ మీరు మాట్లాడే దాంట్లో నాకు క్లారిటీ కావాలి కృష్ణ గారు. ఏజెంట్లను నిలబెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారా? వాళ్ళు నిలబెట్టుకుంటే వాళ్ళని ఎవరన్నా భయభ్రాంతులు గురి చేసి పంపించారా? ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లని, క్షేత్రస్థాయి నాయకుల్ని బెదిరించినటువంటి మాట వాస్తవం. అది పోలీసుల ద్వారాగా, అధికారుల ద్వారాగా. ఇక రెండో అంశము, ఈ విధంగా మనం ఇన్ని ఇబ్బందులు గురయ్యి, ఇంత పోలీసు కేసులకు గురై భవిష్యత్తులో తెలుగుదేశం యొక్క దాడులను ఎదుర్కొని మనం నిలబడ్డా కూడా మనకి సహకరించరు కదా. అవినాష్ రెడ్డి అయినా, రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అయినా గతంలో కూడా మనకు సహకరించలేదు. మనం నష్టపోయి ఉన్నా వీళ్ళ కోసం మన కుటుంబాలను ఎందుకు బజార్ని పెట్టుకోవాలని వాళ్లే సహాయ నిరాకరణ చేసి వాళ్ళు వెనకెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి తను చేసినటువంటి తప్పులకి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఫలితాన్ని అనుభవిస్తున్నటువంటి మాట వాస్తవం పార్టీ పరంగా. రెండో అంశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడటం ద్వారాగా భవిష్యత్తులో చెడ్డ పేరు తెచ్చుకునే దానికి కూడా ఇది నాంది ప్రస్తావన అవుతోంది. ఖచ్చితంగా ఈ విధమైనటువంటి ప్రజాస్వామ్యతంగా జరిగేటువంటి ఎన్నికల్ని కేవలం జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో గెలిచామని చెప్పుకునే దానికోసం చేసినటువంటి తప్పులు ఒంటిమిట్ట కానివ్వండి, పులివెందుల జెడ్పీటీసీ రెండు కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి ప్రభుత్వానికి మచ్చ తెచ్చేటువంటి చర్యలు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రాంగోపాల్ రెడ్డి గారు ఏమంటారు సార్? ఇదంతా ఆత్మస్థుతి పరిణిత మాదిరి ఉంది. అంటే మీరు ఎన్నికల్లో గెలిస్తే ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగినాయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని మెచ్చి నచ్చి ఓట్లేసినారని మాట్లాడడం కాదు. ఇప్పుడు చరిత్రగాని మీరు ఒకసారి గ్రహించాలా. వీళ్ళకు వైఎస్ఆర్సీపీ నాయకునికి కానీ, మన రామాంజనేయులకు కానీ కడప జిల్లా చరిత్ర కాకపోవచ్చు, లేకుంటే పులివెందులో జరిగిన 1970 జరిగిన ఎన్నికల ప్రక్రియ కానీ, ఎన్నికల సరి కానీ, ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయాల గురించి సరైన అవగాహన లేనట్టుంది. 2004 రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మరి మోహన్ రెడ్డి గారు అదే మీ పక్క ఊరే అపారమైన కూడా అక్కడే పుట్టింది. నేను రాజశేఖర రెడ్డి గారి కాలం నుండి నేను రాజకీయాల అవగాహన ఉంది. రాజశేఖర రెడ్డి ఉన్నారు సార్. రాజశేఖర రెడ్డి గారి నుంచి కానీ 1978 నుంచి పులివెందుల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల సరళి, ఆ కుటుంబం చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను బాధలు, పెద్దలు, వేదనలు మీకు తెలియదు. చిన్న ఎగ్జాంపుల్ మోహన్ రెడ్డి గారు వినండి. మీరు చెప్పింది ప్రశాంతంగా విన్నాం, మేము చెప్పింది కానీ మీరు వినండి. 2004లో రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి. మేము పోటీ చేసినాం 26 వార్డులకు. మేము 7, 8 వార్డులు గెలిచే పరిస్థితి ఉంది. అర్ధరాత్రి పొద్దున ఎన్నికలు 7 గంటలకు ప్రారంభం అవుతానగా రాత్రి వివేకానంద రెడ్డి గారు, ఈ పులివెందులో ఉండే సిఐ రాజేశ్వర రెడ్డి గారు అని చెప్పి వాళ్ళిద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక 500 మంది, ఒక 200 పోలీసులను తీసుకొని వచ్చి, ఇదంతా నేను చెప్తే అవాస్తవం అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళ మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీలో సతీష్ రెడ్డిని ఒక ఆయన నాయకుని చేరినాడు. ఆయన అడగమని చెప్పండి. మేమిద్దరమే ఉన్నాం, నాగవర్ధన్ రెడ్డి అని ఒక ఆయన ఇంట్లో.
మేము పొద్దున్నే ఎన్నికల ప్రక్రియలో పాల్గొడదు అని చెప్పి మా మీద దాడులు చేసి రాళ్ళేసి తలుపులు పగలగొట్టేసి పోలీసులు మమ్మల్ని తీసుకొని లోపల పెట్టారు. దాని తర్వాత 20 రోజులు పిఐసిఎస్ ఎన్నికలు జరిగినాయి. వేల్పుల సహకార సంఘం ఎన్నికల్లో పోటీ చేయడానికి పోతే మేము ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మీరు పోటీ చేస్తారని నా కొడగల్లారా అని చెప్పేసి మమ్మల్ని సంపాలని ప్రయత్నం చేసే క్రమంలో పోలీసులు ఫైరింగ్. ప్రయత్నం చేసిన ఎవరు? రాజశేఖర గారు గన్ను తీసుకొని రాజశేఖర గారి కాల్పులు జరిపింది. సార్ మీరు ఆగండి, మోహన్ రెడ్డి గారు వారిని చెప్పనివ్వండి సార్. వినే ఓపిక లేకపోతే ఎట్లా? ఇప్పుడు మీరు చెప్తున్నంతసేపు వారు చాలా సైలెంట్ గా విన్నారు కదా. కాల్చినామా? ఎఫ్ఐఆర్లు సజీవ సాక్ష్యం, ఎఫ్ఐఆర్లు ఉండే ఎవరు కాల్చినారనేది. పోలీసు కాల్పుల్లో ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోతే ఇప్పుడు మీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సతీష్ రెడ్డి A1 ముద్దాయ్. మేమంతా A2 A3 16 మంది మీద మా పార్టీ ముఖ్య నాయకులు కేసులు పెట్టినారు. ఆ రోజు మేము చంపినామా? మీరు దౌర్జన్యంగా అన్యాయంగా మా మీద పెట్టి 6 నెలల పాటు బెయిల్ రాకుండా చేసి ఒక మెజిస్ట్రేట్ తో ఫాల్స్ డైయింగ్ డిక్లరేషన్ ఇప్పించినారు. ఆ ఫాల్స్ డైయింగ్ దాని మీద మేము ఫిర్యాదు చేస్తే 12/12/2012 తారీఖున డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ కాంతిమతి అని చెప్పి ఒక మెజిస్ట్రేట్, పులివెందుల మెజిస్ట్రేట్, ఆమె తప్పుడు మరణ వాంగ్మూలం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబము ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థలను మేనేజ్ చేసి మెజిస్ట్రేట్ ప్రభావితం చేసి తప్పుడు మరణ వాంగ్మూలం కింద నమోదు చేసిందని చెప్పి సస్పెండ్ చేసినారు ఆ కేసులో. ఓకే, నేను చెప్పాల్సిన మళ్ళా నేనంటే సరిపోక చెప్తానొచ్చు. మీ పార్టీలో మోహన్ రెడ్డి గారికి కానీ బాగా తెలుసు సతీష్ రెడ్డి గారు. సతీష్ రెడ్డిని ఫోన్ చేసి ఆయన కలపమని చెప్పండి లైన్ లో. ఇప్పుడు చెప్పండి, చెప్తా కాదా అని. సతీష్ రెడ్డిని కానీ ఆ పార్టీ ప్రధాన కానీ కలపమని చెప్పండి. వైసీపీలో ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఎందుకు చెప్తారు? అందుకే ఆయన లైన్ కలపండి. జగన్మోహన్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి, రాజశేఖర రెడ్డి గారు కలిపి మా మీద తప్పుడు హత్య కేసు, డబుల్ మర్డర్ కేసు మా మీద పెట్టినారా? లేకపోతే చంపిండే మేము నిజంగానే చంపిండే మా మీద కేసు పెట్టినారా? నేనొద్దు, నేనంటే పనికిమాలను అనుకోండి, మేమంటే మీకు సరిపోలే. సతీష్ రెడ్డి గారు లైన్ లోకి తీసుకోండి. సతీష్ రెడ్డి గారు చంపినారా? పోలీసు వాళ్ళు చంపింటే మా మీద కేసు పెట్టారా? సతీష్ రెడ్డి చెప్పమని చెప్పండి. రాజశేఖర రెడ్డి మంచివాడు, చెడ్డాడు, ఈ ఒక్కటే నాకు ఏం అవసరం లే. సతీష్ రెడ్డిని లైన్ లోకి తీసుకొని, లేదు పోలీసు వాళ్ళు ఏం చంపలేదు, నేనే చంపినా కాబట్టి నా మీద కేసు పెట్టారు మా అందరి మీద చెప్పమని చెప్పండి. రాజశేఖర రెడ్డి మంచివాడు, జగన్మోహన్ దేవుడు అని చెప్తా. అంటే ఆ స్థాయిలో అధికారాన్ని మీ మీద ప్రయోగించారు. 100% ప్రయోగించేది ఏంది? తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో మా ఊళ్ళో 650 ఓట్లు ఉంటాయి. మేము పంచాయతీ సర్పంచ్ ఈ రోజు 1983 నుంచి ఈ రోజు 2024 వరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మెజార్టీ రాని గ్రామం మాది. 2006లో మేము పంచాయతీ ఎన్నికలు పోతే మా ఊళ్ళో 600 మంది ఓటర్లు ఉంటే 1000 మందిని తొడుకొని వచ్చాడు వివేకానంద. మా ఊళ్ళో పోలింగ్ ముందు రోజు తీసుకొని మా మీద దౌర్జన్యాలు చేయలేదా? 600 ఓటర్లు గ్రామంలో 1000 మందిని ఓటర్లు ఉండే గ్రామాల్లో 1000 మందిని తొడుకొని దౌర్జన్యం చేయలేదు ఆ రోజు మా మీద. ప్రజాస్వామ్యంగా మీరు ఎన్నికలు చేసి గెలుస్తారా? ఎందుకు? మీరు ముఖ్యమంత్రి కదా, మంచి అధికారులను పెట్టేసి ప్రజలకు ఓటు వాళ్ళకి ఇవ్వాల్సింది ఆ రోజు. ఎందుకని మీరు చేసినారు ఆ రోజు? ఏ ఎన్నికల్లో మీరు సక్రమంగా పోటీ చేసినారు? ఏ ఎన్నికల్లో మీరు సక్రమంగా నిబద్ధతతో పనిచేసినారు? ఊరికి ఏదో అందుకని ఈ రోజు మీరు అధికారాన్ని ఉపయోగించుకుంటున్నారా? మేమేం చేయాలి? మాకేం ఈడ ఉండేది అవినాష్ రెడ్డి గారు చెప్తున్నారు. మేము అనుకుంటే ఒక ఊపు ఊపితే మొత్తం పోతారని చెప్పి ఊపమనే చెప్తాము. అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కలిసి ఊపమనే చెప్తాము. మాకంత శక్తి లేదు. మేము ఓటర్ దేవులను నమ్ముకున్నాం. ఓటర్ దేవులను నమ్ముకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంలో భాగంగా ఊరుకున్నారు తప్ప మీలాగా జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొట్టింటే మీరు బయట తిరగలేరు. మీరు అనుకుంటున్నారు జరగమని చెప్పి రేపటి నుంచి పోలీసులు పెట్టుకొని చేసి మీరేదో పోలీసులు పెట్టుకుని బయట ఉంటే రౌడీలు తెచ్చుకొని తనకుండే సెక్యూరిటీ వదిలి రమ్మని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని గాని తనకుండే సెక్యూరిటీతో వదిలేసి వచ్చి తిరగడం అని చెప్పండి. ఎవరొద్దని చెప్పినారు? మేము వద్దని చెప్పినామా? కాదు, రాంగోపాల్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కనుసైగా చేస్తే ఈ రోజు ఆ ఎన్నికల్లో పరిస్థితి వేరుగా ఉండేది అంటున్నారు. వచ్చి ఇప్పుడు ఇంకొక 9 నెలల తర్వాత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయి. ఆయన ఒక కన్నుతో సైగ చేస్తాడో, 2 కన్నులతో సైగ చేస్తాడో, లేకుంటే 3వ కన్ను ఏమైనా తెరుస్తాడో తెరసమని చెప్పండి. అంతిమంగా ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు గొప్పవాళ్ళు. ప్రజలు ఎవరు మెచ్చితే వాళ్ళు ప్రజాప్రతినిధులకు ఎన్నికవుతారు. ఆయన ఇప్పుడు 2024లో కానీ కన్ను తెరిచిన 3వ కన్ను తెరిచింటే ఏమైంది? 11 సీట్లకు వచ్చినాయి. 151లో 5 పక్కకు పోయి 11 వచ్చినాయి. మళ్ళా మీరు మళ్ళీ కను సైగ కన్ను ఎర్ర
అదేముందిలే, అందుకనే కదా ఈ రోజు మింద పడకూడదనే కదా ఈ రోజు ఈ ప్లాన్ వేసుకుంటాను. మీరు ఆ ఈవీఎంలతో గెలిచినాం అనేది మింద పడకూడదనే ఉద్దేశంలో బాగానే మాట్లాడండి, మోడీని మాట్లాడే ధైర్యం లేదు మీకు. ఎట్లా మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈవీఎంలతో ఎలక్షన్ అయితే ఈవీఎం రిగ్గింగ్ అంటారు, బ్యాలెట్ బాక్సులు పెడతారేమో మళ్ళీ ఇంకొక దానికి ఒక స్టోరీ అల్లుతారు. ఎట్లా ఇప్పుడు ఈవీఎంలతో మొత్తం నేను చెప్తానా మిత్రమా, ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కేంద్ర ఎన్నికల సంఘమైన పోరాటం చేస్తున్నాడు ఇండియా కూటమి పెట్టి. మీరు ఆ ఇండియా కూటమిలో చేరండి. మీరు ఈవీఎంల ద్వారా మీకు ఒక నిశ్చితాభిప్రాయం ఉంది కాబట్టి మీరు ఇండియా కూటమిలో చేరి మోడీకి వ్యతిరేకంగా పోరాటం ఢిల్లీకి పోయి. ఆ ధైర్యం లేదు మీకు. మీరు కూటమిలో ఉంటారు, ఇక్కడ ఇంకొక పార్టీని కలుపుకుంటారు కమ్యూనిస్టులను. మీకు మాకు పోలికట్ అవుతుంది. మాకు ఒకే పార్టీ ఒకే నాయకుడు. మీకు ఈవీఎంల పైన ఎన్నికల సంఘం పైన రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తున్నారు. మీరు పోటీ మీ ఎంపీలు ఎందుకు మీకు నిజంగా ఈవీఎంల పైన నమ్మకం లేకుండా ఈవీఎంల మీద వ్యతిరేకత ఉంటే నిన్న జరిగిన ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి ధర్నాలో మీరు ఎందుకు పాల్గొనలేదు? ర్యాలీలో ఎందుకు పాల్గొనలేదు? మీరు పాల్గొనాలి కదా. మీకు ఆ ధైర్యం మోదీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అండర్స్టాండింగ్ ఉందనా? ఒక నిమిషం, రామ్ గోపాల్ రెడ్డి గారు వాళ్ళు ఎందుకు పాల్గొనలేదని మీరు అడుగుతున్నారు కదా. అంటే మోదీ గారితో జగన్మోహన్ రెడ్డి గారికి అండర్స్టాండింగ్ ఉందనా? నాకు తెలియదండి. నేను జాతీయ రాజకీయాల గురించి మాట్లాడేంత శక్తి అంత నాలెడ్జ్ ఉండే వ్యక్తిని కాదు. జనరల్ గా పత్రికల్లో మీడియాలో చూసి ఈవీఎంల పైన ఎన్నికల సమయానికి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు కాబట్టి మీకు కానీ ఈవీఎంల మీద నమ్మకం లేదు కాబట్టి మీరు కానీ ఆ కూటమితో పాటు చేయగలపండి. ఎన్నికల సంఘం పోరాటం చేయండి. మీరు కానీ నిన్న 30 మంది సమయం లేదు. మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. రామ్ గోపాల్ రెడ్డి గారు ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వండి. పులివెందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన బలం తగ్గుతుంది అనుకోవచ్చా? ఈ ఎన్నికలతోటి జగన్ గారి బలం పులివెందులో నిర్వీర్యం అవుతుందని అనుకోవాలా? మీరిద్దరు అనుకోండి. ఎన్నికలు అనేది ఏ రోజు పరిస్థితులు ఆ రోజు. ఒక్క నిమిషం ఆగండి సార్, మోహన్ రెడ్డి గారు వారిని అడుగుతున్నారు కదా. ఎట్లా ఏమైతే ఊరికేదో ఆడ రిగ్గింగ్ చేసుకునేంత మాత్రాన 10 కోట్లు కాదు, మాత్రాన దౌర్జన్యం వేసినంత మాత్రాన కేసులు పెట్టినంత మాత్రాన మీరు అప్పుడే అయిపోయింది అనుకుంటే ఎట్లా? చాలా ఉంది. ఇది చెంబుడు నీళ్ళు ఇంకా బాణ నీళ్లు ఉన్నాయి, అవన్నీ పోసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది దాని వేడేంది దాని కూలేంది అనేది. ఊరికేదో తాత్కాలికంగా దౌర్జన్యం చేసి గెలుచుకునేంత మాత్రానే అయిపోతుంది అనుకుంటారా? గెలుస్తారా లేదా అనేది కూడా డిసైడ్ కాలే. వాళ్ళు దౌర్జన్యం చేసినది డిసైడ్ అయిపోయింది, అందరికీ తెలిసిపోయింది. ఎన్నికల కమిషన్ పోయి అడిగితే పట్టించుకొని పరిస్థితి. పోలీసులు కాలుస్తామంటారు, మా ఏజెంట్లను తీసుకుపోయి లోపల పెట్టేస్తారు, రౌడీ షీటర్ల కింద బుక్ చేస్తారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తారు. ఇన్ని రకాలుగా చేసి కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ గురించి మాట్లాడితే ఎట్లా అంటే కొంచెమన్నా ఆలోచన చేయాలి కదా. మనం ఏం చేసినాం ఎట్లా చేసినామని. వీళ్ళు ప్రశాంతంగా ఎన్నికలు జరిగి ఉంటే ఎమ్మెల్సీ మీద దాడి చేసినారా లేదో రామ్ గోపాల్ రెడ్డి గారిని చెప్పమనండి. ఆయన తల దాడి చేసేదానికి ఎలక్షన్ ఏం సంబంధం చెప్పండి? దాడి చేసే ఆయన ఈ ఊరా, ఈ నియోజకవర్గం, ఈ మండలమా? ఏమైతే ఆయన దాడి చేస్తే ఈ మండలం దాని వల్ల ఏం నష్టం ఏంటి? ఆయన వల్ల దాడి చేస్తే బ్రహ్మనాయుడు గారు కాదు, ఎమ్మెల్సీ గారి మీద దాడి తప్పు కదా రామ్ గోపాల్ రెడ్డి గారు? సార్ ఎమ్మెల్సీ మీద దాడి చేయలేదు. అక్కడ మాట పెరిగి తోపులాట జరిగింది. ఇద్దరికి గాయాలని ఇద్దరి మీద కేసులు పెట్టారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రి గారు అక్కడ ఎందుకు పోయినారు అన్న విషయం రామ్ గోపాల్ రెడ్డి గారు చెప్పవచ్చు. మీరు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయండి. నిజంగా రామ్ ప్రసాద్ రెడ్డి గారు పోయి అక్కడ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటది. కొట్టుకుంటా బయటకు వచ్చినారు. ఓకే, కృష్ణాలి గారు కంక్లూజన్ సార్, 1 word కంక్లూజన్. సో ఫైనల్ గా ఈ రోజు మరి ఎన్నికలు అదే కాస్త రణరంగాన్ని అయితే తలపించాయి. సో మొత్తానికి ప్రతి ఎన్నికలప్పుడు కూడా మనం వినేది ఏదో ఒక పార్టీ మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తుంది. అధికార పార్టీ మీద అందరూ ఏళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు, కాస్త పోలీసులు వారికి అనుకూలంగా ఉంటారు అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ఎన్నికని ప్రామాణికంగా తీసుకొని జగన్ గారు బలం తగ్గుతుంది, నిర్వీర్యం అవుతుందని అనుకోవడానికి ఏం లేదు కదా. ఇక్కడ ఒక అంశం అండి, దాని మీద నేను చెప్పాను కాబట్టి దాని జోలికి వెళ్ళను. నాకున్న తక్కువ సమయంలో రామ్ గోపాల్ రెడ్డి గారి నాకు ఒక ప్రస్తావన చేశారు. నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఆయన 2004లో జగన్ రాజశేఖర రెడ్డి గెలిచిన దగ్గర నుంచి జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, అప్పుడు చేసినటువంటి కాంగ్రెస్ దౌర్జన్యాలు, వీటి గురించి చెప్పారు. ఆ దౌర్జన్యాలకి ఈ ఎంపీటీసీ ఎన్నికల్లో దౌర్జన్యాలకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? రెండు ఒకటే. ఆ రోజు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు దౌర్జన్యాలు చేశారు, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, అదే తరహా దౌర్జన్యాలు చేశారు. పోలీసుల చేత
వన్ సైడ్ కేసులు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టిస్తారు, మీ తెలుగుదేశం వాళ్ళ మీద హత్యాయత్నం కేసు పెట్టాలంటేనేమో దానికి ఏమైనా గాయాలు ఉండాలి కదా అని చెప్పేసి పోలీసులు చెప్పేటువంటి వత్తాసు పలికేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితి. కేసులు కానీ దాడులు ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ ఒంటిమిట్టకు సంబంధించినటువంటి దాంట్లో భౌతిక దాడులు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నేరుగా దాడులకు పాల్పడేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఆయన కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాజశేఖర రెడ్డి సమయంలో ఎన్ని రకాల దాడులు చేశారో దానికి రెట్టింపు సంఖ్యలో ఇప్పుడు చేసినటువంటి పరిస్థితి. ఇది కేవలము ఉప ఎన్నికలు జెడ్పీటీసీ అంటే ఒక ప్రాంతం 2 జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి మీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి జగన్మోహన్ రెడ్డి బలం తగ్గింది అనుకున్నందువల్ల వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇందాక అందుకనే ఉదాహరణ చెప్పా, కుప్పం నియోజకవర్గంలో మొత్తం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ సంబంధించి అన్ని వైసీపీ గెలిచిన, ఇప్పుడు అందరూ 2024లో తెలుగుదేశం గెలిచిన తర్వాత నారా భువనేశ్వర్ ద్వారాగా మళ్ళీ వాళ్ళు వచ్చి అందరూ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఏంటి ప్రయోజనం? చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని 164 సీట్లు వచ్చినటువంటి పరిస్థితి. వైసీపీ 86% ఓట్లతో మేము మొత్తం అన్ని చోట్ల గెలిచాము, స్థానిక సంస్థల ఎన్నికల్లో అని చెప్పుకున్నటువంటి వైసీపీ వాళ్ళకి ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి. కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలను బట్టి అధికారంలో ఉండేటువంటి అధికార పక్ష దౌర్జన్యాలను బట్టి వచ్చే ఫలితాలను బట్టి ఒక పార్టీ తగ్గిందనో ఒక నాయకుడి యొక్క ప్రభావం తగ్గిందనో కానీ సర్వసాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార పార్టీ వైపే కాస్త మొగ్గు చూపుతూ ఉంటాయి. పరిధి దాటి వ్యవహరించింది. రైట్, చూద్దాం ఏం జరుగుతుందో ఎన్నికల ఫలితాలు. మరి ఇప్పుడు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారు ఏమో ఖచ్చితంగా మేము గెలుస్తున్నాము అని చెప్పేసి భారీ మెజార్టీతో చెప్తున్నారు. మోహన్ రెడ్డి గారు వైసీపీ గెలుస్తుంది ధీమా మరి వారికి కూడా పై కనపడతా ఉంది. సో మొత్తానికి ఎన్నికల ఫలితాలు 14వ తారీఖున రాబోతా ఉన్నాయి. ఏం జరగబోతుంది, గెలుపు ఎవరితో వేచి చూద్దాం. ధన్యవాదాలని చర్చలో పాల్గొన్నందుకు రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, అదేవిధంగా కృష్ణాయని గారు రాజకీయ విశ్లేషకులు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి. అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి 99 టీవీ.